బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, మీ అమ్మగారి గురించి చెప్పండి. మా అమ్మగారు గాయత్రి. ఆవిడ ఆ రోజుల్లో పల్లెటూరులో 3వ క్లాస్ దాకా చదువుకున్నారు. అప్పట్లోనే రాయడం చదవడం వచ్చు. మా నాన్నగారు టీచరు. ఆయనకి మాట వినని పిల్లల్ని ఆ రోజుల్లో ట్యూషన్కి పంపేవారు. మొండిగా ఇంట్లో ఉండేవాళ్ళని. అట్లా కొంతమంది 3-4 విద్యార్థులు మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కోపం ఎక్కువ అని పేరు. అంచేత ఈయన దగ్గర పెడితే పిల్లాడు చదువుతాడని తెలిసిన వాళ్ళు 3-4 పిల్లల్ని ఇక్కడే పంపేవారు. వాళ్ళతో కూర్చుని మా అమ్మగారు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అది ఎంత ఇంటెలిజెంట్ ఐడియా కాదు మరి. వాళ్ళతో కూర్చుని నేర్చుకున్నారు. పెద్దగా తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోలేదు, కానీ ఇంగ్లీష్ కొద్దిగా అర్థం అవుతుంది ఆవిడకి. రాయడం వచ్చు, 4-5 వాక్యాలు రాస్తారు. అట్లా నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ఉన్న ప్రకారం చక్కగా క్రోషియా చేసేవారు, ఎంబ్రాయిడరీ చేశారు. ఇప్పటికీ ఉంది మా అమ్మగారు ఎంబ్రాయిడరీ చేసిన టేబుల్ క్లాత్ ఒకటి. మీ మాటల్లో బాగా నచ్చింది ఏంటంటే ఇప్పటికీ రూ అని వాడుతున్నారు, అది గొప్పదనం. ఎదురుగా అయితే నువ్వే అంటాము, మీరు అనము. చెప్పేటప్పుడు అట్లా అంటాము. నాకు ఎంత అలవాటు అంటే ఆఖరికి నా విద్యార్థులను కూడా మీరు అని పిలిచే అలవాటు. అది నాకు అలా అలవాటు అయిపోయింది. అట్లా ఎదురుగా ఉంటే మాత్రం అమ్మ నువ్వే అంటాం. అలా ఉండేది. నేను ఎల్డెస్ట్ కాబట్టి కొంచెం అమ్మ క్లోజ్ అనిపిస్తుంది నాకు, మిగిలిన వాళ్ళకన్నాను. తన మనసులో ఏదన్నా ఉన్నా నాకు చెప్పుకునేవారు, అంతే. పెద్ద ఏం ఉండేది కూడా కాదు. ద లైఫ్ ఈజ్ లైక్ ఏ సాక్రిఫైస్, అంతే. పెద్ద అయ్యాక మా నాన్నగారు బాగా తరచుగా రిఫర్ చేస్తూ ఉండేవారు. ఏముంది మీ అమ్మ అంతా సాక్రిఫైస్ చేసింది, పిచ్చిది అనేవారు. మళ్ళీ బాగా వేళాకోళంగా మాట్లాడుకునేవారు లేండి. అబ్బో తన తారా తెలివికెళ్తే అది చేసింది ఇద్దరు బాగానే, అవన్నీ సరదాగా మా ఎదురుగా. అంతేగాని పెద్దగా వాళ్ళు దెబ్బలాడుకున్నట్టు కానీ పోట్లాడుకున్నట్టు కానీ ఉండేది కాదు. నాన్నగారికి కోపం ఎక్కువ గనక, కోపం అంటే ఎప్పుడు తిట్టి కొట్టినట్లేరు. ఆయనంటే మేము భయపడేవాళ్ళం, అంతే. కొంచెం గంభీరంగా ఉండేవారేమో. గంభీరంగా ఉండేవారు. అక్కడ ఉన్నారు కదా, ఎదురుగా ఉన్నారు అమ్మా నాన్న. గంభీరంగా ఉండేవారు. నాకు మా పెద్దమ్మాయి పుట్టేదాకా కూడా మా నాన్న ఎదురుగా నిలబడి నేను గట్టిగా మాట్లాడలేదు. అది అంటే అట్లానే మా కోరికలను తీర్చడం ఏం మానలేదు ఆయన. మాకు కావాల్సినవి చేస్తూ ఉండేవారు. గట్టిగా మేమే నాన్న వస్తున్నారంటే పెరట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన లోపలికి వెళితే వీధిలోకి వచ్చేవాళ్ళం. ఆయన ఏమీ అనేవారు కూడా కాదు. అట్లా అన్నమాట. బాగా ఆయనకి బాగా అనుకూలంగా ఉండేటట్టు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు మా అమ్మగారు. మీ అమ్మలో మీకు బాగా నచ్చిన గుణం? ఓపిక అమ్మ, ఓపిక. ఎంతైనా చేసేది, ఎంతంత చేసేదో. చాకరీ చేయడం అంటే చాకరీ చేసేది. తర్వాత ఎవరేమన్నా పెద్దగా రెస్పాండ్ అయ్యేది కాదు, కానీ చాలా ఆత్మాభిమానం ఉంది. కానీ బయటపడేది కాదు, దెబ్బలాడ్డాలు అవి చేసేది కాదు. ఆత్మాభిమానం లోపలే పెట్టుకు. ఎవరైనా సులకన చేసినా, అవమానం చేసినా చాలా కోపం వచ్చేది ఆవిడకి, కానీ బయటపడేవారు కాదు. చాలా లోపలే పెట్టుకుని దానికి తగినట్టుగా ప్రవర్తించేవారు, అంతే. పెద్దగా తిట్టి మందలించి మాకేం డిసిప్లిన్ నేర్పలేదు, కానీ డిసిప్లిన్ బాగా నేర్పారు. లేదు అంటూనే అన్నీ నేర్పారు అని. తిట్టి నేర్పలేదన్నానమ్మా. ఆవిడ బిహేవియర్ వల్లే మాకు చాలా వరకు వచ్చేసాయి. నాకు చాలా స్తోత్రాలు వచ్చాయంటే ఆవిడ వల్లే వచ్చాయి. చిన్నప్పుడు మేము సెలవులు రాగానే స్నానం చేసి అమ్మ వంట చేస్తుంటే అక్కడ కూర్చునేవాళ్ళం. అన్ని స్తోత్రాలు చదివేవారు ఆవిడ వంట చేస్తూ. ఆవిడతో పాటు విని నేర్చుకున్నాం. లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణాష్టోత్తరం, రామాష్టోత్తరం, హనుమాన్ చాలీసా, తర్వాత హనుమత్ దండకం, ఇట్లాంటివన్నీ. తర్వాత ఎన్నో పద్యాలు, రాజరాజేశ్వరి అష్టకం, ఇట్లాంటివన్నీ అన్నమాట. చాలా తనలా వంట చేస్తూ చదువుతూ ఉంటే విని నేర్చుకున్నాం మేము. ప్రత్యేకంగా కూర్చుని ఏం చెప్పాలా, అదే పద్ధతి నా పిల్లలకి ఫాలో అయ్యా నేను. వాళ్ళు స్నానం చేసి వచ్చి కూర్చుంటే జడలు వేస్తూ లలితా సహస్రనామం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, ఇలాంటివన్నీ అమ్మ చదివిని, కృష్ణాష్టోత్తరం, రామాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, ఇవన్నీ నేను చదువుతూ వాళ్ళకి జడలు వేసేదాన్ని. వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకోవాలా. పెద్ద అయ్యాక కావాలంటే ఒకసారి పుస్తకం చూసి ఎక్కడ లైన్స్ మిస్ కాకుండా నేర్చేసుకున్నారు. ఉచ్చారణ వచ్చేస్తుంది. నిజంగా అంటే ఒక మాతృస్థానం అనేది ఒక చెరగని ముద్ర. అంతేనా? దాని పవిత్రతను ఇంకా అలాగే కాపాడుతూ
దాని ఔన్నత్యాన్ని చాటాలి అని అంటే ప్రతి ఒక్కరికి అమ్మ పట్ల ఉండే భావన. ఇప్పుడు దీనికి ఒక మాట చెప్తారమ్మా, దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లి సృష్టిలో తల్లిని సృష్టించి ఇచ్చాట, తాను ఉండలేను కదా అని. అంతేకాదు ఇంకోటి అంటారు, మాకు అమృతం దేవతలు తాగారు, మాకు లేదని నాకే అసూయ లేదు, మాకు అమ్మ ఉంది దేవతలకు లేదు అంటారు ఒక కవి. చేత అమ్మ ఉంటే అదొక పెద్ద పెన్నిదమ్మ. అమ్మ లేకపోతేనే చాలా, ఆవిడేం చెయ్యకపోవచ్చు, మనకేమీ సలహాలు ఇచ్చే స్థితిలో లేకపోవచ్చు, సహాయం చేసే స్థితిలో కూడా లేకపోవచ్చు, కానీ ఆవిడ ఉందంటేనే ఒక వెన్నుదన్ను. చివరిగా మా ప్రేక్షకులకు అమ్మలందరికీ మీరు ఇచ్చే సందేశం. అమ్మలందరూ అమ్మల్లాగా ఉండండి. పిల్లలకి వాళ్ళకి నచ్చిన వృత్తిలో నచ్చిన చదువుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి. పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ కోరికలు మీ ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకండి. మీరు కావాలనుకున్నట్టుగా పిల్లలు ఉండాలి అని మీరు వాళ్ళని బలవంతం చేయకండి. వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారో అట్లా మీరు ఉండి చూపించండి, వాళ్ళు అట్లా ఉంటారు. చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరొకసారి మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా అమ్మ, లోకంలో ఉన్న తల్లులందరికీ ఆ జగన్మాత నుండి ఆశీస్సులు వచ్చి అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా దేశమాత కూడా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం మాతృదేవో భవ. తల్లిని దైవంగా భావించండి, పూజించండి. మన దేశాన్ని కూడా భరతమాత అన్న స్ఫూర్తితో భరతమాత ముద్దు బిడ్డలుగా మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తారని భావిస్తున్నాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.